హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. అన్ని వుడ్లలో పోలిస్తే బాలీవుడ్ గ్లామర్ ప్రపంచానికి ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటీనటులకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు నేటిజన్స్. కొంతమంది సెలబ్రిటీస్కి మాత్రం తమ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన హీరోయిన్స్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాల మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ గురించి నెట్టింట చాలా ట్రెండ్ అవుతుందండి. 12 మందితో ప్రేమాయణం సాగించింది, కానీ ఏది కూడా వర్కౌట్ కాలేదు అని. అండ్ 49 ఏళ్ల వయసులో కూడా ఆమె ఒంటరిగా ఉంటున్నప్పటికీ కూడా ఆమె అందం, ఫిట్నెస్ కారణంగా లక్షలాది మంది అభిమానులను, హృదయాలను ఇప్పటికీ శాసిస్తుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరూ కాదు, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్. ఈమె హైదరాబాద్లో పుట్టింది. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ తను. ఆ తర్వాత 1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. నటనతోనే కాకుండా వ్యక్తిగత విషయాలపై వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఆమె జీవితం 12 మంది హీరోలతో ముడిపడి ఉందట. ఇందులో విక్రమ్ భట్, రోహ్మన్ షాల్, రణదీప్ హుడా, లలిత్ మోడీ, వసీం అక్రమ్ వంటి అనేక మంది పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా సుష్మిత ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. సుష్మితా సేన్ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకుందట. అలాగే రేనే, అలీసా అనే 2 అమ్మాయిలను దత్తత తీసుకుంది. సుష్మిత నేడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 7.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫాలోవర్లను మెయింటైన్ చేస్తూ వస్తుందంటే తన యాక్టివ్నెస్ ఎంతగా ఉందో మీరే గుర్తించవచ్చు. ఆమె తన వర్కౌట్ వీడియోలు, స్టైలిష్ ఫోటోషూట్లు, ఇక తన కూతుర్లతో గడిపే క్షణాలన్నింటినీ కూడా షేర్ చేసుకుంటుంది. హిందీతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు. అండ్ సుష్మితా సేన్ యొక్క యాక్టింగ్ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.